మనం ఇప్పుడున్న స్థితి పరిపూర్ణమైన ఆనంద స్థితి కాదు. దానిలో పరిపూర్ణమైన ఆనందాన్ని ఆకాంక్షించడం వ్యర్థం. ఏది పొందినప్పటికీ అది పరిపూర్ణమైనది కాదని మనం గ్రహిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ దానిని మనం పరిపూర్ణం కావించలేం. ఎక్కడ చూసినా భ్రమ, కొరత, అజ్ఞానపు స్థితి ఉంటాయి. పరిపూర్ణమైన ఆనందాన్ని మానవులకు అందుబాటులో ఉంచడానికి, అందుకు ఒక సదవకాశాన్ని అందించడానికి ఈ ప్రపంచం ఏదో ఒక విధంగా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. అనాది కాలం నుండి ఆనందంగా ఉండడం ఎలా అనే మూలసూత్రానికి పునాదులు వేయడానికి మానవ సంఘాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కాని ఈ రోజు వరకు పరిపూర్ణ ఆనందాన్ని ఎవ్వరూ, ఏ పరిస్థితిలోనూ పొందలేకపోయారు. అనేక నూతన తత్వాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ విషయంపై విభిన్న పద్ధతులను అవలంబించడం జరిగింది. దీని పరిజ్ఞానాన్ని సంపాదించడానికి అనేకమైన సమావేశాలు, సదస్సులు నిర్వహించబడ్డాయి. మనిషికి పరిపూర్ణమైన ఆనందాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో అనేక ప్రభుత్వాలు, సంఘాలు ఏర్పడ్డాయి. కాని పరిపూర్ణ ఆనందం లభించదన్న విషయానికి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అనుభవంలోకి వచ్చింది. వేలకొద్దీ పరిమితులను విధించినప్పటికీ దీనిని సరిదిద్దడానికి సాధ్యం కాదు. ఎందుకంటే సృష్టి ఆ విధంగా ఉంది. ఒకవేళ మనం పదార్థపు చర్యను ఒకవైపు నుండి ఆపినట్లయితే అది మరొక వైపు నుండి ప్రతిస్పందిస్తుంది. ఇది కాలానికి లేదా మృత్యువుకు ఆధిపత్యాన్ని వహిస్తున్న మహాకాల్ సామ్రాజ్యం. ఇక్కడ ప్రతిక్షణము మార్పు జరుగుతూ ఉంటుంది. మార్పు సంభవిస్తూ ఉండే చోట ఆనందం నిలవదు. ప్రతిక్షణమూ జరుగుతున్న మార్పు కనిపిస్తూనే ఉంది. అందువల్ల ప్రకృతి నియమాలు స్థిరంగా పనిచేస్తూనే ఉంటాయి. కాలచక్రం ఎంత శక్తివంతంగా కదులుతుందంటే అది ఆగడానికి గాని, ఆఖరికి వేగాన్ని తగ్గించే ఎటువంటి సంకేతాలు గాని చూపడం లేదు. ఇలాంటి స్థితిలో ఎవరైనా పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తారని ఎలా ఎదురు చూడగలరు? ప్రతి స్థితి తనదైన ఒక ప్రత్యేక అవస్థని కలిగి ఉంటుంది. ఎవరూ దాని అవస్థని లేక అంతస్తును భంగపరచలేరు. మానవుడు ఈ వాస్తవికతను అన్ని కోణాల నుండి అర్థం చేసుకోవడానికి వీలుగా మహాత్ములు సృష్టిని 3 భాగాలుగా విభజించారు. ఇంతవరకు వివరించింది. ఇప్పుడు చెప్పబోయేది అంతా ఈ దృక్కోణం నుండి చూసింది మాత్రమే. అందువల్ల భౌతిక పదార్థం గురించి, జీవాత్మల ఆది మూలాల్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంది. పదాల అల్లికలో చిక్కుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. లేకపోతే మూల ఉద్దేశం పోతుంది. ఈ 3 విభజనలు ఒకదానితో మరొకటి విభిన్నంగా ఉంటాయి. వాటి వివరాలలోనికి వెళ్లాం. దయాల్ దేశ్, కరుణా సముద్రుని రాజ్యం. పరమాత్మ, జీవాత్మల స్థితి. కాల్ దేశ్, కాలము యొక్క రాజ్యం. సూక్ష్మమాయ, ప్రాంతం. మాయాదేశ్, ప్రకృతి పరిపాలించే ప్రాంతం. స్థూల ప్రకృతి లేదా స్థూల, మాయ, ప్రాంతం. మొదటిది దయాల్ దేశ్. ఇది శుద్ధ పవిత్రమైన ఆధ్యాత్మికం. ఇక్కడ మాయా ఆకర్షణలకు లోబడక, ఆత్మసత్తత్వ ప్రధానమైనదిగా ఉంటుంది. జీవితానికి మూలస్థానమిదే. జీవనసారమంతా ఇదే. ప్రతిదీ ఇందులోనే ఇమిడి ఉంది. ఇదే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. శక్తులన్నీ దీనిలోనే ఉన్నాయి. సృష్టించడానికి గల శక్తి దీనికొక్కదానికే ఉంది. అందుచేత ఇది అన్నిటికన్నా అతీతమైంది. రెండవది కాల్ దేశ్. కాలుడి స్థానమైన ఈ స్థితిని బ్రహ్మాండ మనస్సు కు సంబంధించింది అంటారు. ఇది ఆత్మకు క్రిందగా, మాయాదేశ్కి పైన, మధ్యలో ఉంటుంది. రెండవ స్థితి. మూడవది మాయాదేశ్. ఇది స్థూలత్వంతో కూడుకున్న ప్రాంతం. ఇది అతి దట్టమైనది. అన్నిటినీ కప్పి ఉంటుంది. శరీర అవయవాలన్నీ దీనితోనే సంబంధాన్ని కలిగి, దీనికే జోడించబడి ఉన్నాయి. అందువల్ల ఈ క్రింది వర్గీకరణ అత్యంత సముచితం. 1. పవిత్రమైన ఆత్మదశ. 2. పదార్థంతో కూడుకున్న ఆత్మదశ. 3. స్థూల పదార్థం. మొదటి ఆధ్యాత్మిక స్థితి సంతోషం, పరమానందాలతో కూడిన ప్రత్యేక ప్రాంతం. ఇక్కడ ఆత్మ పరిశుభ్రంగా పవిత్రమైన స్థితిలో ఉంటుంది. ఇది స్థూలత్వవు అన్ని ఆవరణల నుండి స్వేచ్ఛ పొంది ఉంటుంది. ఇక్కడ కేవలం దివ్యకాంతి మాత్రమే ఉంటుంది. ఏ విధమైన కోరిక, ఆశ, బంధం, కోరికల స్థూలత్వం ఇక్కడ ఉండవు. ఇది కోరికలు, ఆకాంక్షలు అన్నీ అంతమైన స్థితి. ఇది నిజమైన సంతోషం, నిజమైన ప్రేమానురాగాల లక్షణం. ఆత్మలు దీని నుండే ఉద్భవించాయని, ఇది పవిత్ర శుద్ధ చైతన్య నిధి అని, దివ్య తేజస్సుకు ఆవాసమని మహాత్ములు దీన్ని అభివర్ణించారు. రెండవ దశ దివ్య తేజస్సు, స్థూల స్థితుల సంయోగ స్థితి. నిర్మలమైన చైతన్యం మాయతో కలగలసిన స్థలమిది. ఇక్కడ బ్రహ్మాండ మనస్సు అయిన కాలంతో ఆత్మ తన సంబంధాన్ని స్థిరపరచుకొని ఉంది. ఇక్కడ ఆత్మ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ అది సూక్ష్మమైన పదార్థంతో కలిసి ఉంది. అందువల్ల సంపూర్ణ ఆనందం ఇక్కడ లభించదు.
అతి సూక్ష్మమైన కోరికల స్థానమిది. మూడవ దశ స్థూల పదార్థం ఆత్మతో కూడిన స్థితి. ఇక్కడ స్థూల పదార్థపు పారలతో ఆత్మ పూర్తిగా కప్పబడి ఉంటుంది. అది తన బలాన్ని బహిర్గతం చేయడానికి భౌతిక అవయవాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఈ స్థితిలో భౌతిక అవయవాలైన ఇంద్రియాలు ఆత్మను ఎంతగా వశపరచుకున్నాయంటే ఇంద్రియాల సహాయం లేనిదే అది పనిచేయలేదు. మితిమీరిన పొరలు కప్పబడి ఉండడం వల్ల అది తన బలాన్ని పూర్తిగా కోల్పోయింది. అది సత్తత్వాన్ని, తన నిజమైన గృహాన్ని మరిచిపోయి పూర్తిగా ప్రాపంచిక బంధనాల వైపు తిరిగింది. ఈ స్థితిలో పదార్థమే ఆధిపత్యంలో ఉంది. స్థూల వస్తువుల కోసం దాని అవసరాలు మితిమీరి ఉండడం వల్ల అది వాటిపై పూర్తిగా ఆధారపడసాగింది. ఈ స్థితిలో ఆత్మ భౌతిక మనస్సు, ఇంద్రియాలతో, అవయవాలతో చేర్చబడి ఉండి పదార్థపు స్థూల స్థితులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. వీటిలోని పోలికల స్థాయిలను బట్టి మహాత్ములు ఈ స్థితులను 6 భాగాలుగా విడదీశారు. ఈ స్థాయిలు బయటి సృష్టిలో ఉన్నట్లే మానవ శరీరంలో కూడా ఉంటాయి. ఆధ్యాత్మికంగా వికసించిన మహాత్ములందరూ ఈ మానవ శరీరాన్ని ఒక సూక్ష్మ విశ్వమని లేక అలం సాగీర్ అని అన్నారు. హిందువులలో ఇలాంటి ఒక నానుడి ఉంది. పిండదేశంలో, మానవ స్థూల దేహంలో ఏది ఉందో అదే బ్రహ్మాండంలో, అనంత సృష్టి లేదా విశ్వంలో కూడా ఉంది. దీనినే వారు ఆలం కబీర్ అన్నారు. ఈజిప్ట్ తాత్వికులు దీనిని బెకరడ్ కర్మ్ అన్నారు. దాని ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని ఉపనిషత్తులు కూడా చాలా చోట్ల ఘోషిస్తున్నాయి. ఈ మూల సూత్రంలో ఎంతో సత్యం ఇమిడి ఉందనిపిస్తుంది. అందరూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. సృష్టిలో గల స్థూల, సూక్ష్మ సృష్టి అంతా కలిసి మానవ స్థూల శరీరంలో పరిమిత స్థాయిలలో ఉన్నాయని అర్థమవుతుంది. మానవుడు ఆకాంక్షిస్తే సశరీరుడుగా ఉండగానే పరమానందాన్ని, భౌతికానందాన్ని లేదా మాధ్యమిక ఆనందాన్ని అనుభవించగలడు.